2008లో డెబ్యూ చేసి 30కి పైగా సినిమాలు చేసి కూడా ఈ రోజుకి కూడా బాయ్ నెక్స్ట్ డోర్ అంటే ఎవర్రా మన హీరోస్లో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు న్యాచురల్ స్టార్ నాని. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే నాని అన్న. ఎస్, నాని అన్ననే. అందరికీ అలాంటి ఒక అట్మాస్ఫియర్ ఇవ్వగలిగే హీరోనే నాని. అలాని ఓన్లీ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేస్తే ఇంతకాలం లైఫ్ ఉంటుందంటారా? లేదు బాస్. స్పోర్ట్స్ సినిమాలు ఎస్, 2, అది కూడా డిఫరెంట్ జానర్స్తో. అంటే భీమ్లీ కబడ్డీ జట్టు అని కబడ్డీ మీద తీసి, క్రికెట్తో జెర్సీని తీసి, అలాగే అదే సినిమాలో నాన్న క్యారెక్టర్ వేస్తూ ఒక తండ్రిగా ఎక్స్ట్రాడినరీ యాక్షన్ చేశాడు నాని. అంతేనా? అలా కాదండి, కాలేజ్ స్టూడెంట్గాను చేశాడు, కాలేజ్లో ఫ్యాకల్టీగాను చేశాడు, కాలేజ్లో ఫ్యాకల్టీ అయ్యి ఒక స్టూడెంట్కి లైన్ కూడా వేశాడు, మజ్ను. అంతేనా? అబ్బెబ్బే, అక్కడతో ఆగలేదండి. ఒక పల్లెటూరులో ఏమీ రాని, అసలు ఏమీ చదువుకోని ఒక క్యారెక్టర్గా కూడా చేశాడు, కృష్ణార్జున యుద్ధం. అదే సినిమాలో పాప్ సింగర్ అండ్ అమ్మాయిల హార్ట్ థ్రోప్గా కూడా చేశాడు. లవర్ బాయ్ క్యారెక్టర్స్ అంటారా? అసలు చెప్పనక్కర్లేదు. మొన్న వచ్చిన హాయ్ నాన్న వరకు కూడా చేస్తూనే ఉన్నాడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. అలానే హాయ్ నాన్న జస్ట్ ఒక లవర్ బాయ్ స్టోరీయా? కాదండి బాబు, మళ్ళీ అందులో కూడా ఒక తండ్రి క్యారెక్టర్. ఇమాజిన్ 30 సినిమాల్లోపే 2 డిఫరెంట్ స్పోర్ట్స్ మీద సినిమాలు, ఒక కొడుకుకి తండ్రిగా ఒక స్టోరీ, కూతురికి తండ్రిగా ఒక స్టోరీ, లవర్గా చాలానే కథలు చేశాడు. అలాగే ఒక పీరియడ్ సినిమా కూడా చేశాడండి శ్యామ్ సింగారాయ్. అప్పుడప్పుడు అలా వెళ్ళి సస్పెన్స్ థ్రిల్లర్గా ఒక జెంటిల్మెన్ అనే ఒక సినిమా కూడా చేశాడు. ఇంకా టచ్ అయింది హారర్ జానరేనేమో. ఇంకా ఇవన్నీ దాటి ఇప్పుడు ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు మాస్టారు, అర్జున్ సర్కార్గా. హిట్ 3 చేస్తున్నాడు. శైలేష్ కొలను దెబ్బతిన్న సింహంలాగా మళ్ళీ తిరిగి కొడతాడంటారా గట్టిగా? చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. లవర్ బాయ్ అంటున్నాం కదా, కానీ ప్రతి లవ్ స్టోరీ ఆగిపోయేది అయితే ఆ లవ్ స్టోరీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్తో. కానీ ఒకవేళ ఒక కథ అక్కడి నుంచే మొదలవ్వాలంటే అలాంటి ఒక సినిమా కూడా చేశాడు మనోడు, నిన్ను కోరి. యాక్టర్గా ఇలా ఎన్నో క్యారెక్టర్స్, ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ కూడా ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. ఏ కొత్త సినిమా ఆర్ చిన్న సినిమా వచ్చినా సరే దాన్ని ఎంకరేజ్ చేయడానికి ముందు వరుసలో ఉండేది నాని. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ప్రతి యాక్టర్కి ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉండేది నాని. కొత్తగా ఒక డైరెక్టర్ ఆర్ స్టోరీ రైటర్ ఒక కథ తీసుకొచ్చాడు, ఇది కొంచెం భిన్నంగా ఉంది, మన తెలుగు జనాలకి ఎక్కుతుందో లేదో అన్న డౌట్ ఉంటే నాని దగ్గరికి వెళ్ళి చెప్తే చేసేస్తాడు కదా. దాట్ ఈస్ హౌ నాని బికేమ్ ఏ ప్రొడ్యూసర్. ఆ అనే ఒక సినిమా నిజంగా తెలుగులోనే వచ్చిందా, తెలుగు డైరెక్టర్లే తీసారా, తెలుగు వాళ్ళే తీసారా అన్న ఒక డౌట్ కూడా వస్తుంది ఆ సినిమా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం. Thank you, Nani Anna, for all the achievements, for all the movies that you have produced, for all the actors you have brought up, for all the directors you have given a great chance. Never forget Dashara. అలాంటి ఒక రగ్గడ్ మాస్ క్యారెక్టర్ నాని అన్న చేయగలడు అండ్ అది పుల్ ఆఫ్ చేయగలడు అని అనిపించడమే చాలా కొత్తగా ఉంది నాకైతే. అలాంటిది హీ పుల్డ్ ఇట్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్. మళ్ళీ వస్తున్నాడు అదే డైరెక్టర్తో. చూద్దాం ఈసారి ఏం మ్యాజిక్ క్రియేట్ చేస్తారో. Once again, I wish you a very happy birthday, Nani Anna, and all the very best for your future projects.